సో ఇవాళటి వీడియోలో టైగర్ పార్క్ చూద్దాం. మనం పటాయాకి వెళ్ళిందే టైగర్ తోటి ఫోటోలు దిగడానికి. ఇక్కడ కనిపించే టైగర్లన్నిటికీ వాళ్ళు బాగా మత్తు అందించి పడుకోబెడుతున్నారు. అది అంత డేంజర్గా అటాక్ అయితే చేయవు, కానీ పులిని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. సేమ్ మాకు కూడా భయం వేసింది ఫస్ట్లో, తర్వాత భయపడుతూనే ఎంజాయ్ చేసాము, దాంట్లో ఫోటోలు కూడా దిగాము. కాకపోతే ఇక్కడ చేసేది వాళ్ళు 4 టైప్స్ ఆఫ్ ఏజెస్ టైగర్స్ ఉంటాయి. మేము ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మీడియం సైజ్ అన్నారు. మేము మీడియం అంటే చిన్నదనుకుని ఒకటి మీడియం ఒకటి అడల్ట్ తీసుకున్నాం. కానీ ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఈసారి స్మాలెస్ట్ ప్లస్ మీడియం తీసుకోండి, లేకపోతే స్మాలెస్ట్ ప్లస్ బిగ్ తీసుకోండి. స్మాలెస్ట్ ఆటలకి అసలు మత్తు ఇయ్యలేదు, చిన్న పిల్లలు బాగా మంచిగా ఆడుకుంటున్నాయి. వాటిని మమ్మల్ని వీడియో కూడా తీయనీయలేదు. మళ్ళీ ఎందుకులే టికెట్ కొనడం అని మేము ఇంకా మళ్ళీ చిన్నాటల దగ్గరికి వెళ్ళలేదు, టైం ఉంటే వెళ్దాం అన్నట్టు. సో టైగర్స్ తోటి ఫోటోలు దిగాలి అంటే మాత్రం పటాయాకి వెళ్ళొచ్చు. పటాయా కాదు, బ్యాంకాక్లో ఉందంట, పుకెట్లో కూడా ఉందంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి కూడా చేయండి. బ్యాంకాక్ వెళ్ళి అదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ బిగ్ క్యాట్స్. సో ఈ పార్క్ వచ్చి మనకి ఫ్లోటింగ్ మార్కెట్ పక్కనే ఉంటుంది. మేము 3 మెంబర్స్ వెళ్ళాము. 3 మెంబర్స్కి మన ఇండియన్ రూపీస్లో 7,668 రూపీస్ కట్టాము. అండ్ మెయిన్లీ చిన్న కబ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ద స్మాలెస్ట్ అని వాళ్ళు పెట్టారు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే ఒక టికెట్ మీద ఒకరినే లోపలికి పంపిస్తున్నారు. ప్లస్ హ్యాండ్లర్స్ కూడా ఎవరు ఉండరు చిన్నపిల్లల దగ్గర, కాబట్టి మనం సెల్ఫీ తీసుకోవాలి అని చెప్పారు. సో సెల్ఫీ మనం ఎలాగో తీసుకోలేము, మంచి ఫోటోలు రావని మేము తీసుకోలేదు. దానికి వాళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళని హైర్ చేసుకోవాలి. మళ్ళీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. సో మేము అది ఆప్ట్ చేసుకోలేదు.